హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే గత ఒక సంవత్సరంగా అంటే సెప్టెంబర్ 2024 క్వార్టర్ నుంచి తీసి చూసినట్టయితే నిఫ్టీ 50 చాలా ఒక ఫ్లాట్ నుంచి నెగెటివ్ జోన్ మధ్యలోనే ట్రేడ్ చేస్తుంది. అయితే మార్కెట్ సెంటిమెంట్ కూడా ఇరువైపులా ఉన్నాయి. అయితే ఇరువైపులా ఏంటి అనంటే విజయ్ కేడియా గారు చాలా స్పష్టంగా తెలియపరిచింది ఏంటి అనంటే, पहला बात तो आप ये समझो जो एफआईज का जो सेलिंग आ रहा है ना वो आपको अभी दिखाई दे रहा है, लेकिन एफआईज 3 साल से बेच रहा है भाई। एफआईज का बिक्री जो आया वो नया नहीं आया, कम से कम $50 बिलियन का एफआईज माल बेच दिया होगा यहाँ पे, ठीक है। और 3 साल के अंदर मार्केट का क्या हुआ आप ये देख लो। अभी खाली मार्केट जो घटना चालू हुआ है, खाली वो उन्होंने अक्टूबर के अंदर में शायद 1 लाख करोड़ का माल बेचा, सितंबर या अक्टूबर के अंदर में बेचा। अभी थोड़ा ये आया और तब तक मार्केट थोड़ा वीक पड़ चुका है ऑलरेडी। इस बोलकर लोग एफआईज की ज्यादा बातें करने लगे। 3 साल तक हम लोगों ने एफआईज का सामना किया है। पहला बात तो आप ये समझो, तो 3 साल में मार्केट कहां से कहां पहुंच गया भाई। 3 साल के अंदर में कई शेयर 10 टाइम्स 20 टाइम्स 30 टाइम्स हुए इन 3 years 4 years आफ्टर कोविड। మార్కెట్ సెంటిమెంట్స్ అనేది అటు ఉంది, ఇటు ఉంది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విషయానికి గాని వస్తే వాళ్ళు అతి పెద్ద మొత్తంలోనే అమ్మేయడం అనేది మనం మార్కెట్స్‌లో చూసాము. కాకపోతే ఇటు సైడ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇంకా ఎక్కువగా స్థిరంగా ఇన్‌ఫ్లోస్ అనేవి అలా మన మార్కెట్స్‌లోకి పంప్ చేయడం అనేది కూడా మనం చూస్తున్నాము. సో ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్‌కి గురైన తర్వాత ఏప్రిల్ 2025లోనే చాలా కిందకి లోయెస్ట్ పాయింట్‌ని చూసిన తర్వాత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కరెక్ట్ అయిన టైంకి వచ్చి స్థిరంగా వాళ్ళ ఇన్‌ఫ్లోస్ అనేవి పెట్టుబడి ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడంతోటి మనము ఒక అంతటికి ఈ మార్కెట్స్ రికవర్ అయినాయి అని చెప్పుకోవచ్చు. సో ఇదే ధోరణిలోనే ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్‌లో గాని చూసినట్టయితే మిడ్ క్యాప్స్ అండ్ ఫ్లెక్సీ క్యాప్స్ క్లియర్ విన్నర్స్‌గా ఎమర్జ్ అయ్యాయి. అంటే ఇవి దాని యొక్క కేటగిరీని దాటి అవుట్ పర్ఫార్మ్ చేసి పెట్టుబడిదారులకి మంచిగా ఆదాయం అనేది తెచ్చిపెట్టినాయి. 3 ఇయర్స్ టైంలో కావచ్చు, 10 ఇయర్స్ టైంలో కావచ్చు కేటగిరీని అవుట్ పర్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తున్నాయి. అంతెందుకండి, ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్‌లోనే మనకుండే హెచ్‌డిఎఫ్‌సి, పరాగ్ పరీక్ అండ్ ఇన్వెస్ట్‌కో ఇండియా విషయానికి గాని వచ్చినట్టయితే ఈ 3 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ కూడా దాదాపుగా చూస్తే మనము 3 సంవత్సరాలకి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 20% కన్నా ఎక్కువ ఉంది. కానీ అదే విధంగా అదే ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ యొక్క యావరేజ్ తీసుకుంటే 15.5% మాత్రమే ఉంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఇలా పర్ఫార్మ్ చేస్తే మిడ్ క్యాప్ ఫండ్స్ కూడా మేమెక్కడా తగ్గట్లేదని వాళ్ళ యొక్క 3 ఇయర్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ దాదాపుగా 24-25% ఉంటే దాని యొక్క కేటగిరీ యావరేజ్ కేవలం 20.6% యావరేజ్ కింద ఉంది. ఎప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకునేటప్పుడు స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా చాలా ముఖ్యమే. అంటే మనం రిస్క్స్ అనేది ఎలా కొలవగలము, మనకి ఈ పర్టిక్యులర్ ఫండ్ పూర్వంలో ఎంతైతే ఆదాయం ఇచ్చింది, దాని నుంచి ఎటువంటి మార్పులున్నాయి, ఎటువంటి డీవియేషన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి మనము షార్పే రేషియోని వాడుతూ ఉంటాం. సో అలాగే ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఈ మిడ్ క్యాప్ ఫండ్స్‌కి గాని ఇవి అప్లై చేసి చూసినట్టయితే కేటగిరీ కన్నా ఎక్కువగా షార్పే రేషియోస్ ఈ పర్టిక్యులర్ ఫండ్స్‌కి మనం చూస్తున్నాం. దీని యొక్క అర్థం రిస్క్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కూడా చాలా బలంగా ఈ పర్టిక్యులర్ ఫండ్స్ అనేవి ఇస్తున్నాయని. సో ఈరోజు ఈ వీడియోలోని మనము ఈ ఫ్లెక్సీ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే గత క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్ మధ్యలోనే ఏవేవి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ఆర్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్‌ని ఎంతవరకు పెంచుకున్నారు, సో అటువంటి స్టాక్స్ ఏంటి అనే దానిపైన 3 స్టాక్స్‌ని తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండ్ మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే తన యొక్క స్టేక్స్‌ని ఈ పర్టిక్యులర్ స్టాక్స్‌లో పెంచుకున్నాయని. మొట్టమొదటిది ఇదే కేటగిరీలో గాని చూసినట్టయితే హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మధ్యలో అంటే జూన్ 2024 నుంచి ఈ సెప్టెంబర్ 2025 మధ్యలోనే వాళ్ళ యొక్క స్టేక్ ఈ కంపెనీలోని 1.39% ఉండేది కాస్త 2.52%కి పెంచుకున్నారు. అయితే ఆ కంపెనీ ఏంటనుకుంటున్నారా? ఆ కంపెనీయే ఈచర్ మోటార్స్. గత 3 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క సేల్స్ 2 రెట్టింపు ఎక్కువైతే 2 రెట్లు పెరిగినట్టయితే వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ విషయానికి వస్తే 3 రెట్లు పెరిగింది. అలానే మార్జిన్స్ విషయానికి వస్తే 21% నుంచి 25% మధ్యలో ఇంత ఎక్స్పాన్షన్ అనేది చూసింది. ముఖ్యమైన కారణం ఇక్కడ మెటీరియల్ కాస్ట్ అనేది తగ్గడంతోటి ఇది వీళ్ళు బాగానే అడ్వాంటేజ్ కింద తీసుకున్నారు. ఈచర్ మోటార్స్ వాళ్ళు ఏం చేస్తారు? 2 సెగ్మెంట్స్‌లో ఆపరేట్ చేస్తారు. మొట్టమొదటిది మోటార్ సైకిల్ సెగ్మెంట్. ఇందులోనే మనందరికీ తెలిసిన చాలా పాపులర్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్‌ని తయారు చేస్తారు. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌లోని వీళ్ళు కమర్షియల్‌గా ట్రక్స్ మరియు బసెస్‌ని తయారు చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు మనము సెగ్మెంట్ వైస్‌గా మనం దీని యొక్క విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిది రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి గాని వచ్చినట్టయితే ఇది మన దేశంలోని మిడిల్ వెయిట్ సెగ్మెంట్ అంటే మోటార్ సైకిల్స్‌లో మిడిల్ వెయిట్ సెగ్మెంట్ కేటగిరీలోనే చాలా బాగా రాణిస్తూ వీళ్ళు 250 సీసీ నుంచి 750 సీసీ మధ్యలోని 3 వేరియంట్స్‌ని అందిస్తున్నారు. క్లాసిక్ 350, బుల్లెట్ 350 అండ్ హిమాలయన్ రైడర్ 450.
ఈ పర్టిక్యులర్ స్పీడ్స్ తోటి వీళ్ళు ఈ మోడల్స్‌తో ఆపరేట్ చేస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ ఈ మిడ్ వేరియంట్ కేటగరీ ఆర్ మిడ్ వెయిట్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ కేటగరీలోని 84% వరకు ఉంది. అండ్ వీళ్ళకి మన దేశంలోని చాలా చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ప్రతి సంవత్సరం వీళ్ళు మన ముందుకి 6 లక్షల యూనిట్స్‌ని తయారు చేసి తీసుకొచ్చే కెపాసిటీ ఉంది. అండ్ దేశవ్యాప్తంగా 2000కి పైగా ప్రీమియం అవుట్లెట్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళు మన దేశంతో పాటుగా ఇతర దేశాల్లోని లైక్ యూకే, థాయిలాండ్, అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ కొరియాలోని టాప్ కేటగరీలో అంటే టాప్ మ్యానుఫ్యాక్చరర్స్‌గా ఈ మిడ్ వేరియంట్ కేటగరీలోని వీళ్ళు రాణిస్తున్నారు. అండ్ అలానే గాని వీళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ వీఈ సెగ్మెంట్ గాని వచ్చి చూసినట్టయితే వాళ్ళు వోల్వో తోటి ఒక 50% జాయింట్ వెంచర్‌లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ కావాల్సిన ట్రక్స్ అండ్ బసెస్‌ని తయారు చేస్తున్నారు. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ పరంగా గాని చూసినట్టయితే గత సంవత్సరంతో పాటు ఈ క్వార్టర్‌ని గాని పోల్చి చూసినట్టయితే వీళ్ళ యొక్క సేల్స్ 45% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యి 6172 క్రోర్స్‌కి చేరుకుంది. దీనికి ముఖ్యమైన కారణం వీళ్ళకుండే 2 సెగ్మెంట్స్‌లోనే చాలా ఎక్కువ వాల్యూమ్ గ్రోత్ చూశారు. రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ నుంచి 45% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్‌ని చూసి ఈ సంవత్సరానికల్లా 3,27,027 యూనిట్స్‌ని వీళ్ళు తయారు చేసి అందించారు. అండ్ అలానే వీళ్ళ యొక్క వీఈ అంటే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ కూడా గత సంవత్సరంతో పోలిస్తే 5.4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించింది. కాకపోతే ఎలా అయితే రెవెన్యూ పెరిగిందో అలాగే వీళ్ళ యొక్క ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. అందులో అతి ముఖ్యంగా గాని చూసినట్టయితే వీళ్ళ యొక్క అలాయ్స్ ఏవైతే వీళ్ళు రా మెటీరియల్స్ కింద వాడే ప్రెషియస్ మెటల్స్ అండ్ స్టీల్ అలాయ్స్ ఉంటాయో వాటి యొక్క ధరలు పెరిగిపోవడంతోటి మార్జిన్స్ అనేవి ఒక 40 బేస్ పాయింట్స్ అనేవి తగ్గినాయి. దీనితో పాటు ట్యాక్స్ రేట్స్ అనేవి ఒక 400 బేస్ పాయింట్స్ పెరగడంతోటి వీళ్ళ యొక్క టోటల్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే 362 బేస్ పాయింట్స్ తగ్గడం మనం చూసాము. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికల్ని వేసుకుంటున్నారు. ఇంత ఎక్కువగా గ్రోత్ ఉంది మేము చూస్తున్నాం కాబట్టి దీన్ని ఇంకొంచెం పెనుపొందించే విషయంగా కెపాసిటీని మేము పెంచుతున్నామని అంటున్నారు. వచ్చే సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ కల్లా వీళ్ళు ఉండే ఒక ప్లాంట్ యొక్క కెపాసిటీని పెంచడం కోసం ఇంకొక ప్లాంట్‌ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనివల్ల వచ్చే సంవత్సరం నుంచి 3,65,000 యూనిట్స్‌ని కొత్తగా వీళ్ళు తయారు చేసి యాడ్ చేయగలరు అన్నట్టుగా భావిస్తున్నారు. సో దీనితో పాటు పండగలప్పుడు వచ్చే ఈ పర్టిక్యులర్ ఫెస్టివ్ డిమాండ్స్ కావాల్సిన ఇన్వెంటరీని కూడా ముందుగానే వీళ్ళు సెట్ చేసి పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ క్యాష్ ఫ్లోస్ విషయానికి గాని వచ్చినట్టయితే క్యాష్ ఫ్లోస్ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్‌లోని 1,181 క్రోర్స్‌కి చేరుకుంది. అండ్ ఇక్కడ గాని చూసినట్టయితే రిసీవబుల్స్ కూడా డబుల్ ద రేట్ అంటే 63 క్రోర్ నుంచి 132 క్రోర్స్‌కి పెరిగారు. అండ్ అలానే ఇన్వెంటరీ కూడా పండగల యొక్క డిమాండ్‌ని మనం మీట్ చేయాలి అని అంటూ ముందే ఎక్కువగా వీళ్ళు స్టోర్ చేసి చాలా బిల్డప్ చేసి పెట్టుకున్నారు. కానీ అదే టైంలో వర్కింగ్ క్యాపిటల్ మీద ఎక్కువగా ప్రెషర్ పడిపోకుండా ఆపిందైతే పేయబుల్స్ పెరగడంతోటి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో గత సంవత్సరంతో గాని పోలిస్తే 103% పెరిగి కంపెనీ చాలా బలంగా వచ్చిన ప్రాఫిట్స్ ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా రిస్క్ పరంగా చూస్తే నేను ఇందాక చెప్పినట్టుగానే ఈ సంవత్సరం Q2 లోనే ఇక్కడ మెటీరియల్స్ యొక్క ధరలు ఎక్కువగా పెరిగినాయి. సో ప్రెషియస్ మెటల్స్ కావచ్చు, స్టీల్ అలాయ్స్ కావచ్చు, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మార్జిన్స్ మీద ఆల్రెడీ 40 బేస్ పాయింట్స్ అనేవి మార్జిన్స్ తగ్గినట్టుగా మనకి తెలుస్తున్నాయి. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా మార్జిన్స్ పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆర్ స్టాక్ నెంబర్ 2 మనం ఏంటి అని చూడాలి అని అంటే మోతీలాల్ మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళు ఈ పర్టిక్యులర్ స్టాక్‌లోని గత సంవత్సరం నుంచి ఈ క్వార్టర్ దాకా గాని చూసినట్టయితే 4.3% నుంచి 9.17%కి పెంచుకున్నారండి. 2 రెట్ల కన్నా ఎక్కువగానే వీళ్ళు ఈ పర్టిక్యులర్ కంపెనీలోని పెంచుకున్నారు. సో ఈ కంపెనీ ఏంటి? కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క గత 3 సంవత్సరాల యొక్క డేటా గాని తీసి చూసినట్టయితే వీళ్ళ యొక్క సేల్స్ 2.4 టైమ్స్ పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ 3.2 టైమ్స్ పెరిగింది. కాకపోతే వీళ్ళ యొక్క మార్జిన్స్ 8% నుంచి 6%కి పడిపోయింది. దీనికి గల ముఖ్య కారణం వీళ్ళ యొక్క మెటీరియల్స్ యొక్క కాస్ట్ పెరగడంతో. వీళ్ళు ఎటువంటి బిజినెస్ లైన్‌లో ఉన్నారు. సో బిజినెస్ లైన్ విషయానికి గాని వస్తే వీళ్ళు మన దేశంలోని జ్యువెలరీ బిజినెస్‌లోని ఎక్కువగా రీటైల్ చైన్స్ తోటి వ్యాపారం అనేది చేస్తున్నారు. ఏమేమి ఇస్తున్నారు? బంగారం, వజ్రం అండ్ ప్లాటినంలోని డీల్ చేస్తున్నారు. పండగలకి, పెళ్లిళ్ళకి అండ్ దాంతో పాటు మనం రోజువారీ వేసుకునే బంగారు ఆభరణాలని తయారు చేసి ఇస్తున్నారు. అయితే వీళ్ళ క్యాపిటల్ మీద ఎక్కువగా ప్రెషర్ పడిపోతుంది. మార్జిన్స్ అనేవి పెంపొందించుకోవాలి అనే దాంతోటి FOCO అంటే ఫ్రాంచైజ్ ఓన్ కంపెనీ ఆపరేటెడ్ మోడల్‌లోకి దిగిన తర్వాత చాలా వరకు వీళ్ళ మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం మనం చూసాం. ఇదే సంవత్సరం Q2 లోని వీళ్ళ యొక్క ప్రెజెన్స్ విషయానికి గాని వచ్చినట్టయితే మన దేశంలోని మొత్తంగా 300కి పైగా స్టోర్స్ అనేవి ఉన్నాయి. క్యాండియర్ విషయానికి వస్తే 96 లొకేషన్స్‌లోని అండ్ అలానే ఈ ఫ్రాంచైజీ మోడల్‌లో ఆపరేట్ చేస్తున్న స్టోర్స్ విషయానికి వస్తే 228 స్టోర్స్ మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఒక మంచి
చోటుని కైవసం చేసుకున్నారు. మిడిల్ ఈస్ట్ విషయానికి గాని వస్తే 38 స్టోర్స్‌తో ఆపరేట్ చేస్తున్నారు. యూఎస్‌లో 2 స్టోర్స్‌తో ఆపరేట్ చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ మార్కెట్ షేర్‌కి గాని వచ్చినట్టయితే 7% మార్కెట్ షేర్‌తో ఆపరేట్ చేస్తున్నారు. ఫినాన్షియల్స్ విషయానికి గాని వచ్చినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇదే క్వార్టర్‌లోని సేల్స్ అనేవి 30% పెరిగి 7,856 క్రోర్స్ వరకు చేరుకున్నాయి. ముఖ్యమైన కారణం ఏంటండి? ఇప్పుడొచ్చిన నవరాత్రులు, పండగలు అండ్ ఇదే పెళ్ళిళ్ళ సీజన్‌లోని డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడంతో వీళ్ళ ఇన్వెంటరీ అంతా అక్కడికే వెళ్ళిపోయింది. సో ఇంత వాల్యూమ్ గ్రోత్ ఉన్న తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్స్ విషయానికి వస్తే గత సంవత్సరంతో పోలిస్తే 56% పెరిగింది. మార్జిన్స్ విషయానికి వస్తే 5-6% దాకా పెరిగింది. ఇంత ఎక్కువగా పెరగడానికి గల కారణం ఒకటి డిమాండ్ ఎక్కువ ఉండడం అండ్ రెండోది వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ చేసుకుని వెండర్స్ తోటి చాలా బాగా నెగోషియేట్ చేసుకుని అక్కడ కూడా సప్లై చైన్‌లో ఎటువంటి సమస్యలు లేకుండా కావాల్సిన రేట్‌కి వారు అనుకున్నంత కాకపోయినా ఎక్కువగా ఖర్చు చేయకుండా చాలా మినిమల్‌గానే కొంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరంతో పోలిస్తే 100% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 261 క్రోర్స్ దగ్గర చేరుకుంది. అండ్ వీళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్లాన్స్ తోటి ప్రణాళికలతోటి వేస్తున్నారు ఆర్ ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు అనంటే రాబోయే ఈ సంవత్సరంలోనే Q4 కల్లా ఒక కొత్త రీజనల్ బ్రాండ్‌ని వీళ్ళ జ్యువెలరీ బ్రాండ్‌గా ఇంట్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ దీనికి ఒక 12 నెలల లోపు ఒక 5 స్టోర్స్‌ని 300-350 కోట్ల ఖర్చు పెట్టి స్టోర్స్‌ని నిర్మించాలి అని అనుకుంటున్నారు. దీనికి గల ముఖ్య కారణం మన దేశంలోని బంగారంలో అన్‌ఆర్గనైజ్డ్ ఆర్ లోకల్ మార్కెట్స్ ఆర్ లోకల్‌లో ప్లేయర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఆ మార్కెట్‌ని కూడా క్యాప్చర్ చేసుకోవాలని ఇటువంటి ప్రణాళికల్ని వేసుకున్నారు. అండ్ ఆల్రెడీ వీళ్ళకి ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో చాలా ఎక్కువ ఉంది కాబట్టి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ సింపుల్‌గా ఈ కొత్త బ్రాండ్ నుంచి కూడా 16-18% మధ్యలోనే వస్తుంది అని ఆశిస్తున్నారు. అండ్ అలానే కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ విషయానికి గాని వచ్చినట్టయితే గత సంవత్సరంతో పోల్చి చూసినట్టయితే క్యాష్ ఫ్లోస్ అనేవి ఫ్లాట్‌గా ఉన్నాయి అండ్ నెగెటివ్‌లోకి కూడా వెళ్లి 973 క్రోర్స్ వరకు. ముఖ్యమైన కారణం వీళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క ఇన్వెంటరీని స్టాక్ అప్ అండ్ పైల్ అప్ చేసుకుంటున్నారు. అండ్ అలానే రిసీవబుల్స్ కూడా ఇన్వెంటరీ పెరగడంతోటి రిసీవబుల్స్ కూడా పెరిగిపోతున్నాయి. కాకపోతే పేయబుల్స్ ఎంతో కొంత పెరిగింది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్‌లో కొంచెం మన కంఫర్ట్ అనేది దొరికింది. అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో విషయానికి గాని వచ్చినట్టయితే అది గత సంవత్సరం 2024 నుంచి 25కి చూస్తే పడిపోయింది. 178% నుంచి 141% నుంచి ఎక్కువగా ఇన్వెంటరీని స్టాక్ అప్ చేసుకున్నారు కాబట్టి ఈ క్యాష్ కన్వర్షన్ అనేది వీళ్ళకి దెబ్బతినింది. ప్రెజెంట్‌గా ఈ క్వార్టర్‌లో గాని చూసినట్టయితే 143% దగ్గర ఈ పర్టిక్యులర్ రేషియో స్థిరపడిందని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ రిస్క్స్ పరంగా ఎటువంటి రిస్క్‌ని చూడాలి. ఈ ఇండస్ట్రీలో ఎక్కువగా గోల్డ్‌కి సంబంధించిన ఏదైనా మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ పెరిగినా ఎటువంటి రూల్స్ అండ్ ఆంక్షలు గాని ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టినా ఎప్పటికప్పుడు ఇదొక ప్రభావం మన యొక్క ప్రాఫిట్స్ పైన మార్జిన్స్ పైన పడిపోతూనే ఉంటుంది. సో అందుకని బంగారానికి సంబంధించి ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ గాని పెరిగితే వెంటనే అది మార్జిన్స్ పైనే ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం కంపెనీ స్టాక్ నంబర్ 3 గురించి తెలుసుకుందాం. ఈ పర్టిక్యులర్ కంపెనీలోని ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళు జూన్ 2025 నుంచి సెప్టెంబర్ 2025 మధ్యలోనే 1.22% ఉండే వాళ్ళ స్టేక్ కాస్త 1.43%కి పెంచుకున్నారు. నేను మాట్లాడుతుంది BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి. అయితే గత 3 సంవత్సరాల్లోనే వీళ్ళ యొక్క సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఎలా పెరిగింది అని చూస్తే ఆదాయం 4 రెట్లు పెరిగితే నెట్ ప్రాఫిట్ అనేది 5.4 టైమ్స్ పెరిగింది. సో 4 రెట్లు 5 రెట్లు ఇంత ఎక్కువగా ఎలా పెరిగినాయి అంటే దీనికి వెనకాతల గల కారణం 2023 ముందు వరకు వీళ్ళు డెరైవేటివ్స్ అనేది జీరోకి వెళ్ళిపోయారు. అంటే డెరైవేటివ్స్ ట్రేడింగ్ అనేది చేయడం పూర్తిగా మానేశారు. కానీ 2023లోనే మళ్ళీ ఇంకొకసారి సెన్సెక్స్ డెరైవేటివ్స్ ని రీలాంచ్ చేయడం జరిగింది. ఒకటే రీలాంచ్ చేసిన తర్వాత 10 నెలల్లోనే వేగాన్ని అందుకుని NSEలో ఎంతైతే డెరైవేటివ్ వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో అందులో 40% వరకు వీళ్ళు ఆ వాల్యూమ్ ని అచీవ్ చేయగలిగారు. సో నెక్స్ట్ ఇయర్ గాని మనం చూసినట్టయితే 2025లోని Q3లోని దాదాపుగా వీళ్ళు డెరైవేటివ్ కాంట్రాక్ట్స్ విషయానికి వస్తే 793 క్రోర్స్ వరకు అంత డెరైవేటివ్ కాంట్రాక్ట్స్ యొక్క వాల్యూమ్ ని అచీవ్ చేయడంతో ఇందులోని దాదాపుగా 1/3 ఆఫ్ ద పర్సెంటేజ్ గాని చూసినట్టయితే ఈక్విటీ డెరైవేటివ్స్ లోనే ట్రేడ్ చేస్తున్నారు 353 క్రోర్స్ దాకా. సో ఇంతలాగా ఒకేసారి సెన్సెక్స్ డెరైవేటివ్స్ అనేది వీళ్ళు కాన్సెప్ట్ ని మళ్ళీ తిరిగి తేయడంతో 2023 మధ్యలో 2023 తర్వాత నుంచి గాని చూసినట్టయితే వీళ్ళ యొక్క ఆదాయం అనేది 4 రెట్లు పెరగడంతో పాటు ప్రాఫిట్ అనేది 5 రెట్లు పెరగడం మనం చూసాము. అయితే ప్రస్తుతానికి ఇదే సంవత్సరంలో Q2లోని వీళ్ళు మన దేశంలోని ఈక్విటీ డెట్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్లోనే ఒక మోనోపోలీ లెవెల్లోని షేర్ హోల్డర్కి సంబంధించిన ఒక ప్రీమియర్ స్టాక్ ఎక్స్చేంజ్ కింద వ్యవహరిస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క ఫినాన్షియల్ రిజల్ట్స్ పరంగా గాని చూస్తే వీళ్ళ ఆదాయాన్ని గాని మనం బ్రేక్ డౌన్ చేసి చూస్తే వీళ్ళ బిజినెస్ మోడల్ ఏమో చాలా సింపుల్ గా ఆపరేట్ చేస్తున్నారు.
74% వీళ్ళకి వచ్చే రెవెన్యూ బేస్డ్ ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి అయితే వస్తుంది అని అంటే F&O అండ్ ఈక్విటీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ 16% వీళ్ళు ట్రెజరీ ఇన్కమ్ ఏదైతే క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ చేస్తారో అండ్ కార్పొరేట్ సంస్థలకి ఏవైతే సర్వీసెస్ ని అందిస్తారో దానిపైన వచ్చే ఫీజ్ అండ్ 10% మిగతా వాల్యూ యాడెడ్ సేవల నుంచి వీళ్ళు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం ఈ క్వార్టర్ కి గానీ కట్ చేసి చూసినట్టయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలాగుందనంటే సేల్స్ లో 44% జంప్ అనేది ఏర్పడింది. అంటే 740 crores దగ్గర నుంచి 1068 crores దాకా పెరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇంత ఎక్కువగా పెరగడానికి గల కారణం నేను ఇందాక చెప్పినట్టుగానే డెరివేటివ్స్ లోని వాల్యూమ్స్ పెరగడం వల్ల. అండ్ ఇప్పుడు కానీ ప్రెసెంట్ గా కానీ చూసినట్టయితే ఇండెక్స్ డెరివేటివ్స్ నుంచి వచ్చిన ప్రీమియం 15,000 కోట్లని దాటింది. కానీ అదే టైంలోనే ఎక్స్పెన్సెస్ కూడా అదే విధంగా పెరిగినాయి. సో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి 57% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. కాస్ట్ అనేవి టైట్ గా ఉన్నాయి అండ్ వీళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ ఒక 7% వరకు పెరిగింది. అండ్ దాని తర్వాత క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ కాస్ట్ కొంచెం ఒక 41% తగ్గడం తోటి 108 కోట్ల నుంచి 63 కోట్ల దాకా వచ్చేసింది. సో ఇలాగ ఇక్కడ తగ్గడం తోటి కొంచెం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి కొంచెం మెరుగుపడినాయి. సో ఆపరేటింగ్ లీవరేజ్ ఉండడం వల్ల వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి 78% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అలానే మార్జిన్ 1200 బేస్ పాయింట్స్ పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే. నెట్ ప్రాఫిట్ కూడా 61% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం మనం చూసాం. సో ఇది వీళ్ళ యొక్క ఫినాన్షియల్స్ పరంగా. కాకపోతే ఒకటే ఎక్కువగా కన్సర్నింగ్ గా ఉంది. వీళ్ళకి ఇంత ప్రాఫిట్స్ పెరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ పైన ఎక్కువ ప్రెషర్ ఉంది అండ్ క్యాష్ ఫ్లోస్ చాలా వీక్ గా కనిపిస్తున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ యొక్క అవసరాలు ఎక్కువ అవుతున్నాయి, లైబిలిటీస్ అడ్జస్ట్ అవుతున్నాయి అండ్ కొన్ని క్వార్టర్స్ అయితే కానీ చూసినట్టయితే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు ద నెట్ ప్రాఫిట్ రేషియో అనేది నెగటివ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నిటిని చూస్తే వర్కింగ్ క్యాపిటల్ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతున్నట్టుగా తెలుస్తుంది అండ్ అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. గ్రోత్ అవుట్లుక్ పరంగా మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి చర్యల్ని తీసుకుంటున్నారు? సో ఇక్కడ వీళ్ళు ఏం చేద్దామో అని అనుకుంటున్నారు అని అంటే ఇప్పుడు ఏవైతే లాట్ సైజెస్ ఉన్నాయో ఆ లాట్ సైజెస్ ని పెంచుతూ దీనితో పాటుగా నాన్ ఎక్స్పైరీ డేస్ కి కూడా షిఫ్ట్ అవుతున్నారు. సో ఇలాగానే చేసినట్టయితే ఇదైతే పర్ కాంట్రాక్ట్ మీద వచ్చే రెవెన్యూ అనేది పెరుగుతుంది అండ్ కాంట్రాక్ట్స్ కొంచెం తగ్గిపోవడంతో ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా మనకి బ్యాలెన్స్ అయ్యి ఓవరాల్ గా మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నారు. అండ్ దీనితో పాటుగా వీళ్ళు ఎటువంటి రిస్క్స్ ని ఎదుర్కోవాలి, రెగ్యులేటరీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కడైతే ఎక్స్పైరీ చేంజెస్ అనేవి ఉంటాయో అది బిజినెస్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. అండ్ రెండవది వీళ్ళకి వచ్చే ఆదాయంలో అత్యంత అధికంగా ఒక 58% వీళ్ళకి డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ నుంచే రావడంతో ఇక్కడ ఎటువంటి విషయాలు ఏదైనా రెవెన్యూ కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది వీళ్ళు చూసుకోవాల్సిన విషయం. అండ్ అలానే వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ కూడా మనం పడిపోవడం తగ్గడం చూసాం. 8.5% ఉండేది కాస్త 6%కి తగ్గింది 2023 నుంచి 24 మధ్యలోనే. అండ్ దీనితో పాటుగానే క్యాష్ ఈక్విటీ అనేది చాలా వీక్ అవుతుంది. అంటే వాల్యూమ్స్ అనేవి ఇక్కడ ఫీల్ అవుతున్నాయి అండ్ ఈక్విటీ ఏడిటివి ఫినాన్షియల్ ఇయర్ 2026 క్వార్టర్ హాఫ్ ఇయర్ 1లోని 19%కి పడిపోయి 7,968 crores కి రీచ్ అయింది. సో ఇవన్నీ కన్సర్న్స్ ఉన్నాయండి ఈ కంపెనీకి సంబంధించి. సో ఏవైతే నేను ఇది వరకు చెప్పానో ఈ 3 కంపెనీస్లోనే మ్యూచువల్ ఫండ్స్ అది కూడా మిడ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేక్స్ ని ఎందుకు పెంచుకున్నారు, దాని వెనకాల గల కారణం ఏంటి అండ్ వీళ్ళ యొక్క ఫండమెంటల్స్ ఎలాగున్నాయని తెలిపాను కదా. మీ పోర్ట్ఫోలియోలో కానీ 3 స్టాక్స్లోని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. కాకపోతే ఈ వీడియోని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడవలసిందిగా కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకు అందించట్లేదనే విషయాన్ని గమనించుకొని మీరుగా నిర్ణయం తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.